ఇంధన ధరల పెంపును నిరసిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో శాంతియుత ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో అనంతపురంలో వైసీపీ నేతలు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ మాజీ మేయర్ వసీం, వైసీపీ రాష్ట్ర రీజనల్ కోఆర్డినేటర్ బీసీ రమేష్ గౌడ్ నేతృత్వంలో ఆర్డీఓ ఆఫీస్ కార్యాలయం వద్ద ప్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరచడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి సామాన్యుల పక్షాన ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి సూటిగా అడుగుతూ ఉన్నాం. ఎన్నికల ముందర మీరు, మీ కుమారుడు లోకేష్ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఊరూరు తిరిగి ప్రతి పెట్రోల్ బంకు దగ్గర కూడా సెల్ఫీలు తీసుకొని కాకి చొక్కాలు వేసుకొని ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఏదైతే పెట్రోల్, డీజిల్కి సంబంధించి వ్యాట్ ఛార్జీలు ఏదైతే ఉంటుందో ఆ పన్నుల్ని 50% తగ్గిస్తాం అని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఒక పక్కన పెట్రోల్, డీజిల్ తగ్గించకపోగా మరొక పక్కన ఇప్పటికే ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక పక్కనేమో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు, మరొక పక్కనేమో కరెంటు ఛార్జీలు విపరీతమైనటువంటి పెంచారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో సామాన్యమైనటువంటి ప్రజలకు మీ ప్రభుత్వంలో ఒక పక్కన సంక్షేమ పథకాలు లేవు, అభివృద్ధి లేదు, మౌలిక సదుపాయ కల్పన లేదు. మరి ఇంత పెద్ద ఎత్తున తల్లడిల్లిపోతూ ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజల మధ్యలో ఆ ప్రజలపైన దాదాపు 3,400 కోట్లకు పైగా భారం వేయటం ఎంతవరకు సమంజసము? ఇది మానవత్వమేనా అని చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా సామాన్య ప్రజల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా అడుగుతూ ఉన్నాం. ఈ రాష్ట్రం అనేటటువంటి ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో నెంబర్ 1గా ఉంటుందని చెప్పినారా లేదా? మరి ఇవాళ 2020 కాదు 2026 వచ్చింది. 2026లో కూడా ఇవాళ కూడా ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వ హయాంలో ఇప్పటికి కూడా సామాన్యటువంటి రైతు ఇవాళ ఒక బస్తా యూరియా కోసం పడి గాబులు కాస్తున్నాడు రోడ్డు మీద క్యూ లైన్లో ఉండి.
ఈ మధ్య కాలంలో పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరల్ని తగ్గించేంత వరకు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం. అందుకే ఇవాళ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా చాలా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. భవిష్యత్తులో కూడా చేపడతాం. అంటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, అప్పుడున్నటువంటి గవర్నమెంట్లో జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను మేము తగ్గిస్తాము అని కర్ణాటక బార్డర్ దగ్గరకు వెళ్ళి తమ్ముళ్ళు మనం అధికారంలోకి వస్తానే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని ప్రగల్భాలు పలికినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మీరు ఏమాత్రం తగ్గించారు? ఈరోజు సామాన్య ప్రజల పైన పెనుభారం పడతా ఉంది.